సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహదాత లిఖిత శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ బాబాసాహెబ్ 69వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నాగిళ్ల యాకూబ్ గౌడ్, నూరెళ్ల బాలయ్య గౌడ్, కొండూరి కనకయ్య, కొండూరి పర్షయ్య, ఊట్ల కొండలరెడ్డి, చిలుముల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్మారం గ్రామం, మద్దూరు మండల్, సిద్దిపేట జిల్లా. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా మేమందరం ఒకటి కమిటీ అయ్యి ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఎన్నో ఆశయాలను, బడు బలగిన వర్గాల కోసం ఎన్నో ఆశయాలను నెరవేర్చిండు. మాకు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయనకు మనం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన బలహీన వర్గాల కోసం చాలా పోరాడిండు. ఆ పోరాటం వల్లనే ఈరోజు మనం అందరం ఇలా ఉన్నాము. ఆయన మన రాజ్యాంగాన్ని రచించిండు. రాజ్యాంగం రావడం వల్ల చాలామందికి విద్య విలువ కూడా తెలిసింది. ఆయన మన భారతదేశ మొట్టమొదటి న్యాయవాది. ఆయన న్యాయవాది కాబట్టే ఆయనకు రాజ్యాంగాన్ని రచించడానికి, ఆయనకు సెక్షన్లు అన్ని రకాలుగా తెలుసు కాబట్టి రాజ్యాంగాన్ని రచించే అర్హతనిచ్చారు. ఆయన రచించాడు. ఆయన రచించడం వల్లనే ఈరోజు మనం ఇలాగున్నాం. ఆయన అందరికీ ఒకటే చెప్పిండు, ఎక్కడనో మధ్యప్రదేశ్లో పుట్టిన ఆయనని మనం ఇక్కడ గాడ్లాగా పెట్టుకొని అంత గొప్పగా చూస్తున్నాము అని అంటే ఆయన చదివిండు. ఆ చదువు విలువ మనకు తెలిసింది. మనం ఎప్పుడైనా సరే ఒక మనిషి, తక్కువ స్థాయి ఉన్న మనిషి చదివి ఏదైనా జాబ్ కొట్టినప్పుడు మనం సార్ 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 అని పిలుస్తాం. బుజ్జమ్మ వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, ఆయన నాకు ఇన్ని రోజులు తెలియదు. ఆయన బుజ్జమ్మ వాళ్ళ కొడుకు డాక్టరు. మా కొడుకు జ్వరం వచ్చినప్పుడే ఆయన సార్ 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 అని పిలవడం అయింది. అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఆయన అంత స్థాయికి ఎదిగినప్పుడు మనం సార్ అని పిలవగలుగుతాం. ఆయన మనకు ఓన్లీ మీకైతే మంచిగా పెట్టిండు, మిమ్మల్ని ఎదగాలని చూసిండు. మీరు ఖచ్చితంగా ఎదగాలి అంతే. ఈరోజు ధర్మారం గ్రామం, సిద్దిపేట జిల్లా, మద్దూరు మండల్. ఈరోజు అనగా 69వ వర్ధంతి డాక్టర్ అంబేద్కర్ గురించి చాలా మంది ఎన్నో దాని గురించి మన తెలంగాణ అయినా మన ఆంధ్రప్రదేశ్ అయినా ఆయన అంబేద్కర్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్న డాక్టర్ అంబేద్కర్ అంటే చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తికి ఎన్నో నివారణగా ఈరోజు 69వ వర్ధంతి అయినందుక ఈరోజు పూల అలంకరణతో మన ధర్మవరం గ్రామంలో పెద్దగా మన బొంగం శేఖర్ రెడ్డి అనేది ఒక మన అంబేద్కర్ ఎస్సీ మాదిగ అనేది ఒకటి ఉండి దానికి ఒక మన అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా ఆయనే దాతగా ఇచ్చి ఈరోజు 69వ వర్ధంతిగా నిల్చొని ఆయన ఏదో రకంగా ఇలా మనకు గ్రామానికి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలి, ఎస్సీ వాళ్ళైనా డెవలప్మెంట్ చేయాలి, అందరూ ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేయాలి. ఆయన ఈరోజు మనం ఎన్నో రకంగా చేసుకొని ఎన్నిక అయినాం. మనం ఎక్కడికైనా అనుకున్నాం కానీ పోటీకి వచ్చారు. పోటీ వల్ల అయినా మనకి ఏం కాదు. ఇలా చాలా అభివృద్ధికి కార్యక్రమానికి పడుకునే. జై అంబేద్కర్.